టీడీపీకి మరో సీట్ అమ్మేశారు జనసేనాని. తాజాగా పాలకొండలో కూడా టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. వారం కిందటే టీడీపీ నుంచి జనసేనలో చేరారు జయకృష్ణ. ఇలాగే అవనిగడ్డ, పాలకొండ సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చారు. మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు పంపిన మనుషులకే సీట్లు ఇచ్చారు. జనసేన అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేశారు. పవన్ తీరును నిరసిస్తూ బీసీ నేతలంతా జనసేనను వీడుతున్నారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రోజు ఇదే తంతు చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం నుంచి వచ్చిన నేతలకు కండువాలు కప్పడం, వాళ్లకు సీట్లు ఇవ్వటం, బీసీ నేతలకు తీవ్ర ద్రోహం చేయటం ఎలా చూడాలి? అంటే జనసేన ఇప్పటి వరకు జనసేన వెంట నడిచిన వాళ్ళు కేవలం ఆందోళన చేయడానికి, రోడ్లపైకి రావడానికి మాత్రమే పనికొస్తారు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాదనేది ఆయన ఉద్దేశమా? ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే అభిప్రాయం ఇప్పుడు జనసేన కార్యకర్తల నాయకుల్లో కూడా తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. ప్రధానంగా నిన్న రాత్రి ఒక సీటుకి అభ్యర్థిని ప్రకటించింది. 21వ సీటుకి జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. నిమ్మక జయకృష్ణని పాలకొండ అభ్యర్థిగా జనసేన తరపున పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ ప్రకటించి, ఈ నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ కోసం జెండా కట్టినటువంటి కార్యకర్త, పవన్ కళ్యాణ్ కోసం బ్యానర్ కట్టినటువంటి నాయకుడు కాదు. నిన్నటి వరకు, వారం రోజుల కిందటి వరకు తెలుగుదేశం పార్టీకి పాలకొండ జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడు. పాలకొండకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ నుండి తీసుకొచ్చి ఏవైతే మండల బుద్ధప్రసాద్ని తెలుగుదేశం పార్టీ నుండి ఏ విధంగా అయితే తీసుకొచ్చి జనసేన కొండ వేసి సీటు కేటాయించారు, ఇప్పుడు పాలకొండ సీటును కూడా నిమ్మక జయకృష్ణకి కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుండి తీసుకొచ్చి జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మరొక సీట్ని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అమ్మేశారు. 24 సీట్ల నుండి బీజేపీతో పొత్తు కోసం 3 సీట్లను త్యాగం చేశారు. ఒక ఎంపీ సీట్ని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ ఆ 21లో కూడా తెలుగుదేశం పార్టీ మనుషులు, ముఖ్యంగా చంద్రబాబు మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక్కొక్క సీట్ను అమ్ముతూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నమ్ముకున్నటువంటి నాయకులందరినీ కూడా ద్రోహం చేసి మనం చూడొచ్చు. అవనిగడ్డలో కూడా ఇదే తీవ్ర నిరసనకు కూడా దారితీసింది. అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్కి కండువా కప్పి జనసేన నుండి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మాత్రం దానికి మరి 10 సంవత్సరాలుగా అవనిగడ్డలో జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటని ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి బండిరెడ్డి రామకృష్ణ కానీ ఇతర నాయకులందరూ కూడా తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. వరుసగా రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు విజయవాడ వెస్ట్ విషయానికి కూడా వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. సుజనా చౌదరి కోసం పోతిన మహేష్ సీటుని బీజేపీకి ఇచ్చేశారు. సుజనా చౌదరి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆర్థిక క్వార్టర్ వ్యక్తి. మరీ ముఖ్యంగా స్వయంగా గతంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఎవరైతే సుజనా చౌదరి తన మీడియా సంస్థ ద్వారా తన తల్లిని తిట్టించారో, తన తల్లిని తిట్టించినటువంటి సుజనా చౌదరికి పోతిన మహేష్ని పని చేసుకోమని చెప్పినటువంటి సీటు కేటాయించిన పట్ల కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. కొద్దిసేపటి కిందటే పోతిన మహేష్ 2 రోజుల కిందట జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం, చంద్రబాబు మనుషుల కోసం పనిచేయడం, అన్ని సీట్లలో కూడా దాదాపు 21 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇందులో భీమవరం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులను తీసుకొచ్చి ఆయన్ని జనసేన కండువాపు కప్పి ఆయనకి సీట్ ఇచ్చారు. అవనగొడ్డ అదే జరిగింది, పాలకొండ అదే జరిగింది, రైల్వే కోడూరు సీటు కూడా అదే జరిగింది, పి గన్నవరం సీటు, పోలవరం సీట్లు కూడా అదే జరిగింది. అనకాపల్లిలో కూడా కొనతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి వెళ్తున్న సమక్షంలో ఆపి జనసేన పార్టీలో చేరినటువంటి 2-3 రోజుల్లోనే అతను మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళినటువంటి మచిలీపట్నం ఎంపీకి సంబంధించినటువంటి బాలశౌరిని కూడా పార్టీలోకి చేర్చుకొని సీట్ ఇచ్చారు. అదేవిధంగా పెందుర్తికి సంబంధించినటువంటి విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ కానీ, తిరుపతి అనంత శ్రీనివాస్ కానీ, పెందుర్తి పంచకర్ల రమేష్, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కొద్ది రోజుల కిందట వెళ్ళి జనసేనలో సీట్లు అయితే జనసేన కోసం పనిచేసినటువంటి నాయకులందరినీ కూడా పూర్తిగా పక్కన పెట్టి ఇందులో చాలా స్పష్టంగా జనసేన పార్టీ ప్రకటించినటువంటి 21 మంది జాబితాలో ఒకటి చంద్రబాబు మనుషులు, సగం మంది చంద్రబాబు మనుషులు ఉన్నారు, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా కూడా నాదెండ్ల మనోహర్ మనుషులు ఉన్నారు. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీతో ఎవరెవరికైతే సత్సంబంధాలు ఉంటాయో వాళ్ళకి మాత్రం ఉన్నాయి. కానీ కరుడు కట్టినటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలకు మాత్రం సీట్లు ఇవ్వలేదు అన్నది పవన్ కళ్యాణ్ తీవ్ర ద్రోహం చేశారు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి కోసం పోతిన మహేష్కి ద్రోహం చేయడం, అటు కైకలూరులో కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీవీ రావుని బీసీ నేతని బలి చేసినటువంటి పరిస్థితి. బీసీ నేతలు వరుసగా హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి
ఆ పితాని బాలకృష్ణ బీసీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరు. పవన్ కళ్యాణ్ ఒక్క బీసీకి కూడా సీట్ ఇవ్వనటువంటి పరిస్థితి అక్కడ గోదావరి జిల్లాలో. మరొకవైపు ఇక్కడ కూడా బీసీలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి. సో బీసీ నేతలకి తీరం ద్రోహం చేసిన నేపథ్యంలో వరుసగా బీసీ నేతలంతా కూడా జనసేన పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకా మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, ఈ ఉన్న సీట్లని ఈ అభ్యర్థులైనా కంటిన్యూ చేస్తారా, మళ్ళీ ఎవరైనా చంద్రబాబు ఎవరైనా తీసుకొస్తారా, వాళ్ళ కోసం మళ్ళీ సీట్లు త్యాగం చేస్తారని ఒక చర్చ ఇప్పుడు జనసేనలో జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ సతీష్.